వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మనం ఇంట్రొడక్షన్ టు అకౌంటింగ్ అనేది చూద్దాము. అసలు అకౌంటింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్లో ఏమేమి ఉంటాయి? అకౌంటింగ్ అనేది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్లో ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ రికార్డింగ్ అంటే ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రికార్డ్ చేస్తాం. సెకండ్ వన్ క్లాసిఫైయింగ్, ఆ ట్రాన్సాక్షన్స్ని డివైడ్ చేస్తాం, ఏ ట్రాన్సాక్షన్స్ దేనికి అనేది క్లాసిఫై చేస్తాం. నెక్స్ట్ థర్డ్ వన్ రిపోర్టింగ్, అంటే ఇక ఫైనల్గా వాటిని రిపోర్ట్ చేస్తాము, ఏవి ఇన్కమ్స్ ఏవి ఎక్స్పెండిచర్స్ అని. ఇప్పుడు అకౌంటింగ్ అంటే ఒక ఐడియా వచ్చేసింది కదా. నెక్స్ట్ మనం డెఫినేషన్ ఏంటో చూద్దాం. అకౌంటింగ్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ రిపోర్టింగ్, రికార్డింగ్, ఇంటర్ప్రెటింగ్ అండ్ సమ్మరైజింగ్ ఎకనామిక్ డేటా. అకౌంటింగ్ అనేది ఎట్లా డిఫైన్ చేసాము? అదే ఒక ప్రాసెస్. అదేంటంటే ఫస్ట్ వన్ రిపోర్ట్ చేయటం, రికార్డ్ చేయడం, దాన్ని ఇంటర్ప్రెట్ చేయడం అండ్ సమ్మరైజ్ చేయడం. ఏవి చేస్తాము అంటే ఎకనామిక్ డేటా, అంటే మానిటరీ డేటా అనేది. ద ఇంట్రడక్షన్ ఆఫ్ అకౌంటింగ్ హెల్ప్స్ ద డెసిషన్ మేకర్స్ ఆఫ్ ఎ కంపెనీ టు మేక్ ఎఫెక్టివ్ చాయిసెస్ బై ప్రొవైడింగ్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద ఫైనాన్షియల్ స్టేటస్ ఆఫ్ ద బిజినెస్. ఇప్పుడు ఈ అకౌంటింగ్ ఇంట్రడక్షన్ దేనికి యూజ్ అవుతుంది అంటే, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు కదా, బిజినెస్ మేకర్స్, వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవడానికి అకౌంటింగ్ డేటాని బట్టి వాళ్ళు వాట్ ఈజ్ నెక్స్ట్ స్టెప్ అనేది, నెక్స్ట్ ఏం చేయాలనేది డెసిషన్ తీసుకుంటాం. ఇప్పుడు నార్మల్గా ఒక డెఫినేషన్ చూసాం కదా, ఇప్పుడు ఒక డెఫినేషన్ చూద్దాము. అది ఎవరిచ్చారంటే ద అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్స్ వాళ్ళు ఎట్లా డిఫైన్ చేశారో చూద్దాం. ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్, అంటే ఈ అకౌంటింగ్ అనేది ఆర్ట్ ఆఫ్ రికార్డింగ్ ఆర్ట్ అన్నమాట. నెక్స్ట్ క్లాసిఫైయింగ్ అండ్ సమ్మరైజింగ్ ఇన్ ఏ సిగ్నిఫికెంట్ మేనర్, అంటే ఇదంతా ఒక ప్రాసెస్లో ఒక సిగ్నిఫైడ్ మేనర్లో చేయాలి. అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ, ఏ టర్మ్స్లో అంటే మనీ, ట్రాన్సాక్షన్స్ అండ్ ఈవెంట్స్ విచ్ ఆర్ ఇన్ పార్ట్ ఎట్లీస్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ క్యారెక్టర్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద రిజల్ట్స్ దేర్ ఆఫ్. ఏవేవైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో వాటి టర్మ్స్ అండ్ ట్రాన్సాక్షన్స్ ఫైనాన్షియల్ క్యారెక్టర్ని ఇంటర్ప్రిట్ చేస్తుందన్నమాట. నెక్స్ట్ నవ్ ఏ డేస్ అకౌంటింగ్ అనేది ప్రతి ఒక్కరూ వాడుతున్నారు, అట్ ది సేమ్ టైం అర్థం చేసుకోగలుగుతున్నారు. అకౌంటెన్సీ అనేది మనకి ఫైనాన్షియల్ లాంగ్వేజ్ లాగా వర్క్ చేస్తుంది. అంటే మనకి అకౌంటెన్సీ అనేది ఒక లాంగ్వేజ్ లాగా అది దాని భావాన్ని తెలుపుతుంది. అకౌంటింగ్ ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం కొన్ని వర్డ్స్, ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ తెలుసుకోవాలి. లెట్స్ సీ. ఎకనామిక్ ఈవెంట్స్ అంటే ఎకనామిక్ అంటే ఏంటి? ఆర్థిక. ఈవెంట్స్ అంటే కార్యకలాపాలు. ఎకనామిక్ ఈవెంట్స్ అంటే సింపుల్గా ఆర్థిక కార్యకలాపాలు. అంటే ఒక కంపెనీలో చూసుకున్నట్లయితే మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పర్చేసింగ్ ఎ న్యూ మెషినరీ, ట్రాన్స్పోర్టేషన్, మెషిన్ ఇన్స్టాలేషన్ ఆన్ సైట్ ఎక్సెట్రా, ఇవి ఏవైతే జరుగుతున్నాయో వీటికి మనీ ఎక్కడైతే మూవ్ అవుతుందో అక్కడ ఎకనామిక్ ఈవెంట్స్ అనేది డిసైడ్ అవుతాయి. ఐడెంటిఫికేషన్, మెజర్మెంట్, రికార్డింగ్ అండ్ కమ్యూనికేషన్. అకౌంటింగ్ సిస్టంలో ఒక ప్రాసెస్గా ఉంటుంది కదా, అలాగే ఫస్ట్ ఒక ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ ఏంటో ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి, దాన్ని మెజర్ చేయాలి. మెజర్ చేయడం అంటే అది ఎంత మొత్తము అని. ఇప్పుడు మానిటరీ ట్రాన్సాక్షన్ జరిగిందనుకోండి, ఫర్ సపోజ్ ఒక బుక్ కొన్నామనుకోండి, అది 50 రూపీస్ అయిందనుకోండి, అది మెజర్ ఏంటి? మనీతో కదా మనం మెజర్ చేస్తాము. 50 రూపీస్ ఆఫ్ బుక్ అని అనుకుంటాం కదా, అలా మెజర్ చేయాలి. దాని తర్వాత రికార్డ్ చేయాలి, బుక్కి ఎంత అయింది 50 రూపీస్ అనేది రికార్డ్ చేయాలి. అండ్ దెన్ కమ్యూనికేట్ చేయాలి. అకౌంటింగ్ సిస్టమ్స్ ప్రిన్సిపల్స్ ఫాలో అవుతూ దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలి, కమ్యూనికేట్ చేయాలి. ఎలా అంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూసామనుకోండి, మనకి ఏం క్వశ్చన్స్ వచ్చాయని చూస్తాం కదా, అదే ఐడెంటిఫికేషన్. అయితే ఇక్కడ డబ్బు వచ్చిందా లేకపోతే ఖర్చు అయిందా అనేది ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ మెజర్మెంట్, మనం ఐడెంటిఫై చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా, అవే ఇక్కడ ఎన్ని మార్క్స్ రావచ్చు అని క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా, అదే మెజర్మెంట్. ఇందులో చూసుకుంటే ఎంత ఖర్చు అయ్యింది లేకపోతే ఎంత వచ్చింది అనేది. ఓకే, నెక్స్ట్ రికార్డింగ్ అంటే ఆన్సర్స్ రాస్తాం కదా, అంతే. ఇందులో చూసుకున్నట్లయితే ఎలా వచ్చాయి ఎంత వచ్చాయని రికార్డ్ చేయటం. ఫైనల్గా కమ్యూనికేషన్ అంటే
ఫైనల్గా ఆన్సర్ని ప్రజెంట్ చేస్తాం కదా, అలాగే అకౌంటింగ్ ఎంట్రీ రాస్తాము. అది ఒక బిజినెస్ లెవెల్ ఆఫ్ ఆపరేషన్కి తగ్గట్టు రిప్రజెంట్ చేస్తాము మన ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని. నెక్స్ట్, ఇంట్రెస్టెడ్ యూజర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇది నథింగ్ బట్ మన కస్టమర్స్ ఉంటారు కదా, వారికి అవసరమైన ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక షాపింగ్ మాల్కి కనుక మనం వెళ్తే మనకి ఏం కావాలి, ఎలాంటి ప్రోడక్ట్స్ కావాలి, ఆ డ్రెస్సెస్ ఏవి చూస్తారు అని అడుగుతారు. అంటే మనం ఎట్లాంటివి ఇష్టపడుతున్నామని. మనము ఫర్ సపోజ్ డ్రెస్సెస్ అన్నామనుకోండి, ఈ ఫ్లోర్లో ఉన్నాయి, లేకపోతే ఆ కౌంటర్లో ఉన్నాయి, అటు వెళ్ళండి ఇటు వెళ్ళండి అని డైరెక్ట్ చేస్తారు కదా. అట్లాగే మన కంపెనీలో ఎవరైనా షేర్స్ కొనాలనుకున్నారనుకోండి, ఆ షేర్స్ కొనాలంటే మన కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు. మ్యాక్సిమం ఒక కంపెనీలో ఇప్పుడు అకౌంటింగ్ చేసేదాన్ని బట్టి వాటి టర్న్ ఓవర్ని చూసుకొని షేర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, అట్లాగా ఇందులో కూడా ఒక కంపెనీ టర్న్ ఓవర్ని బట్టి షేర్స్ పర్చేస్ చేస్తారు. అప్పుడు వారు ఆ కంపెనీ షేర్స్ కొనడానికి కావాల్సిన డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ అడుగుతారు. దానికి తగ్గట్టు మనం ఇస్తే వాళ్ళు ఫాలో అవుతారు. ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్లో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. అవేంటంటే అసెట్స్, లయబిలిటీస్ అండ్ ఓనర్స్ ఈక్విటీ. అసలు అసెట్స్ అంటే ఏంటి? అసెట్స్ అంటే ఆస్తులు, అది అందరికీ తెలుసు కదా. ఇందులో అసెట్స్ అంటే ఏంటి అంటే ఏవైతే మనం క్యాష్గా యూజ్ చేసుకుంటామో వాటిని అసెట్స్ అంటాము. ఇప్పుడు ఒక హౌస్ ఉందనుకోండి, దాని ప్రాపర్టీని ఎట్లా వాల్యూ చేస్తాము? మానిటరీ టర్మ్స్లో వాల్యూ చేస్తాము. మనకి ఈ అసెట్ ఇంత ఉంది, మీకు ఫర్నిచర్, ఆఫీస్కి ఇంత ఫర్నిచర్ ఉంది, ఆఫీస్కి ఇంత ఆఫీస్లో ఇన్ని ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి, ఆఫీస్లో ఇంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది ఆఫీస్కి. ఇట్లా కొన్ని కరెంట్ అసెట్స్ ఉంటాయి, కొన్ని ఫిక్స్డ్ అసెట్స్ ఉంటాయి. నెక్స్ట్, లయబిలిటీస్ అంటే లయబుల్ టు పే. మనకి లయబిలిటీస్ అంటే అప్పులు, మనం ఇవ్వాల్సిన అమౌంట్స్. ఇప్పుడు ఏవైతే మనం పే చేయాల్సి ఉంటామో వాటిని లయబిలిటీస్ అంటారు. డెట్, డెబెంచర్స్ అవన్నీ వస్తాయి ఇందులోకి. నెక్స్ట్, ఓనర్స్ ఈక్విటీ అంటే ఏంటి? ఈ రెండు కొంచెం తెలుసు కదా మనకి. ఓనర్స్ ఈక్విటీ అంటే చూద్దాం. ఓనర్స్ ఈక్విటీ అనేది బ్యాలెన్స్ షీట్లో ఉండే 3 ఇంపార్టెంట్ సెగ్మెంట్స్లో ఒకటి. ఒక సోల్ ప్రొపరైటర్షిప్ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే అందులో అకౌంటింగ్ ఈక్వేషన్స్లో అసెట్స్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ ఓనర్స్ ఈక్విటీ అని అయితే ఉంటుంది. అసలు ఈ ఓనర్స్ ఈక్విటీ అంటే ఏంటి? ఫస్ట్ దీన్ని ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే, ఓనర్స్ ఇన్వెస్ట్మెంట్ ఎంతైతే తన బిజినెస్లో పెట్టారో అందులోంచి ఓనర్స్ ఎంతైతే విత్డ్రా చేశారో తీసేస్తే దానికి మనం ఓనర్ ఇన్కమ్, అంటే ఇప్పటి వరకు అతను దీనికోసం చాలా ఎఫర్ట్స్ పెట్టుంటారు కదా, దానికి తన ఇన్కమ్ ఏంటో అది వాల్యూ చేసి దాన్ని యాడ్ చేస్తారు. అంటే ఓనర్స్ ఈక్విటీ ఈక్వల్ టు ఓనర్స్ ఇన్కమ్ మైనస్ ఓనర్స్ డ్రాయింగ్స్ అంటారు. వాటిని తీసేస్తే ఓనర్స్ ఈక్విటీ అనేది మనకి తెలుస్తుంది. సో ఇదైతే బేసిక్ ఇంట్రడక్షన్ అండ్ డెఫినేషన్ ఫర్ అకౌంటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్. మరిన్ని వీడియోస్ నా ఛానల్ నుండి రావాలంటే డూ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు hit bell icon for getting notification from my channel. Thank you for watching.